సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ కాంప్లెక్స్లో చిన్న బాబుతో భిక్షాటన చేస్తూ తిరుగుతున్న ఓ మహిళను 500 రూపాయలిచ్చి ఆమె బాబును ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపుతో ఆ మహిళ తన చిన్న బాబుతో ఏడ్చుకుంటూ బస్టాండ్కు చేరుకోగా గమనించిన ప్రయాణికులు బస్టాండ్ సెక్యూరిటీ వెంకటేష్కు సిబ్బందికి సమాచారం అందించారు. వారు మహిళ చెప్పిన విషయాలను తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించగా బస్టాండ్ చేరుకున్న బ్లూ కోట్ సిబ్బంది కుమార్ సంపత్ మహిళను తరిగుప్పల గ్రామానికి చెందిన కోమలగా గుర్తించారు. వెంటనే మహిళను ఆమె చిన్న బాబును హుస్నాబాద్ బస్టాండ్లో వయా తరిగుప్పల మీదుగా జనగాం వెళ్లే బస్సును ఎక్కించి ఆ గ్రామానికి వెళ్తున్న ప్రయాణికులకు అప్పగించి పంపించారు. గ్రామానికి మహిళ చేరుకునే వరకు హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మానిటరింగ్ చేశారు. రావుతో ఉంటుంది పరిశ్రమ ఇంకా అబ్బా ఫోటోలు పెట్టి చాలా కోసలేని బెదిరించాను కోసలేరు మన తెరగలేదు బాబు అట్లా బెదిరిస్తే వాళ్ళు ఆడుకొని ఎక్కడో తీరుతారు ఎక్కడో ఉంటారు అట్లా బెదిరిస్తే మంచిది.